అర్థమైంది ఏమిటంటే తోలు తీసేది ఏంది, పీకేది ఏంది, నోరు మూసుకోవడం ఏంది, ఏమిటి సార్ ఈ డిబేట్? నాకైతే అర్థం కావడం లేదు. ఈరోజు మనం ఒక ప్రజాస్వామ్యము దాని మీద చర్చ చేస్తున్నాము. ఎన్నికల్లో పొరపాట్లు జరిగాయా, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, మీరు వీడియోలు చూపించారు, ఇట్స్ ఓకే. దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్షన్ పెన్షన్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని వందల వీడియోలు ఉన్నాయి తిరుపతి ఎలక్షన్కి సంబంధించి. మా క్యూలో మా శాంతారెడ్డి గారు వందల మందిని పట్టుకున్నారు, అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి. నా దగ్గర వందల వీడియోలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ సెలక్షన్ లో ఓట్లు ఎక్కడి నుంచో వచ్చి 3వ తరగతి 4వ తరగతి చదువుకొని ఓటర్స్ గా నమోదైన వాళ్ళు నా దగ్గర వందల వీడియోలు ఉన్నాయి. దీనికి ఏమిటి వైసీపీ ప్రతినిధి భాషలోనే చెప్పాలంటే జనం నవ్వుకుంటారో దేంతో నవ్వుకుంటున్నారో మనం చూడాల్సింది. మనం ఈ రోజు ఒక నిర్మాణాత్మక చర్చ చేస్తున్నాము. పులివెందుల ఎలక్షను లేదా ఒంటిమిట్ట ఎలక్షను. వర్మ గారు ఆడిబుల్ ప్లీజ్ మాట్లాడండి. ఎలక్షన్ మార్చుతున్నావు. ఎలక్షన్ లో పొరపాట్లు జరగలేదా? ఎస్, అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగా, అందులో ఎటువంటి అనుమానం లేదు. నా దగ్గర ఒక వీడియో ఉంది, చాలా వీడియోలో ఉంది. ఒకటి ఈ రోజు జరిగిన ఎలక్షన్ లో ఒక తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయడానికి పోతా ఉంటే ఆ యొక్క కార్ని పగలగొట్టేసి వాళ్ళే స్వయంగా చెప్పారు మమ్మల్ని ఓటికి పోనీయడం లేదు, వైసీపీ వాళ్ళు మమ్మల్ని కారు కూడా చూపించారండి. స్కార్పియో కారుని ధ్వంసం చేశారు. కాబట్టి అది కూడా జరిగింది. అది కూడా వైసీపీ ప్రతినిధి చూపిస్తే అందరూ కూడా సంతోషిస్తారు. కానీ నేను చెప్పు దిగుద్ది, నోరు మూసుకోండి, రఫా అడిచేస్తాము, ఏమిటి అసలు ఈ ప్రజాస్వామ్యంలో మన చర్చలో ఏం మాట్లాడుకునేది? నేనేమంటే ఆయన చాలా విశ్వాసంగా ఉన్నాడు, వచ్చే ఎన్నికలు ఉన్నాయి, మీ తోలు తీస్తాం, వచ్చే మేము రాబోయే అధికారము. ఎస్, మీరు ఆ భ్రమలో ఉండడం మాకు అభ్యంతరం లేదు. అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రి రేపు ఎన్నికల్లో ఏ విజయం సాధిస్తాడని ప్రజలు నవ్వుకుంటున్నారు కదా. అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలు మాట్లాడిన ఆయన ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు? ఈ రోజు వచ్చే కుంభకోణాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, భూ కుంభకోణాలు, భూముల ఆక్రమణలు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రతి దానికి సాక్ష్యాధారాలతో సహా బయటకు వస్తున్నాయి. కొంతమంది జైలుకి వెళ్ళున్నారు, భవిష్యత్తులో చాలా మంది పోవాల్సి ఉంది, వెయిట్ చేస్తున్నారు. ఇది నేననేది కాదు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు మేమంతా జైలుకి వెళ్తామని. కాబట్టి వెయిట్ చేయండి. కానీ నేనేది ఏదంటే ఏదైనా సరే మీరు గత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు మనం ఏం చేసాము గత 5 సంవత్సరాలు చర్చ చేసుకోండి. మనకు ఆ నైతిక హక్కు ఉందా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాయన? బీజేపీ ప్రజాస్వామ్యము 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతం, మళ్ళా 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతం కాదు. ఈ డబుల్ స్టాండర్డ్స్, ఈ ద్వంద్వ ప్రమాణాలు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను వైసీపీ నాయకత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే మీ నాయకుడిని అసెంబ్లీకి పంపించండి, మాట్లాడమనండి, ప్రజల్లోకి వెళ్ళండి, విశ్వాసాన్ని పెంచుకోండి. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించండి, లేదా ఎక్కడైనా ప్రశ్నించండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నీతిని, నిజాయితీని, ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రస్తుతానికి మీకు లేదు. భవిష్యత్తులో ఉందేమో తెలియదు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాను తప్ప మీరు ఎన్ని వీడియోలు చూపిస్తే కొన్ని వందల వీడియోలు నేను చూపిస్తాను. గత 5 సంవత్సరాలు జరిగిన దౌర్జన్యాలు ఏ విధంగా జరిగాయి, గత ఉప ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయి, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏ విధంగా జరిగాయి, ఈ వీడియోలన్నీ చూపిస్తారు. వాటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు చర్చ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందా లేదా, విజయం ఎవరైనా సాధించవచ్చు. నాకు విజయ్ కుమార్ చెప్పినట్టుగా రేపు వైసీపీ గెలుస్తుంది, అప్పుడు ఏం సమాధానం చెప్తారు? అప్పుడు తప్పుడు పద్ధతుల్లో గెలిచినట్టు అనుకుంటున్నారా? అందువల్ల చర్చ ఎప్పుడు కూడా సంస్కారవంతంగా, సభ్యతగా జరగాలి. నోరు మూసుకోండి, చెప్పులు దిగుతాయి. ఇది ఏమాత్రం ప్రజలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? వ్యూవర్స్ కి వర్మ గారు, మీ ద్వారా మేము ఏం సందేశం ఇస్తున్నాం? ఇక్కడికి వచ్చిన వెంకటేశ్వర గారికి ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు. వెంకటేశ్వర గారు చెప్పండి.